నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగినటువంటి రోజు అంటే ముందు రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటివి దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోకుండా విదేశీ పర్యటనకు వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ గారు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. జై భారత్ అండి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఏ విధంగా జరిగాయో మేము అందరం చూస్తాం. మీరు ఇంకా అందులో పార్టిసిపేట్ అంటే యాజ్ ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేశారు. సో అక్కడ వినుకొండ నియోజకవర్గంలో. సో అసలు మీరు చెప్పండి, మీరు డైరెక్ట్గా పాల్గొన్నారు కాబట్టి ఎన్నికల్లో, అక్కడ ఎన్నికలకి ముందు అంటే పోలింగ్ జరిగే ముందు రోజు నుంచి ఇప్పటి వరకు కూడా చాలా దాడులు అనేవి జరుగుతూనే ఉన్నాయి, హత్యాయత్నాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో అన్ని జాగ్రత్తలు అంటే ముఖ్యంగా శాంతి భద్రతలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఆభద్ర ముఖ్యమంత్రి ఏమో విదేశీ పర్యటనలో ఉన్నారు. కేబినెట్ కూడా దీనికి సంబంధించి బాధ్యత వహించాలి అని చెప్పేసి మీ పార్టీ అధ్యక్షులు జేడీ గారు కామెంట్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే ఒకటండి, నేను ఎలక్షన్ టైంలో యాక్చువల్గా మా గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు ఇంటెన్స్గా నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ పోలీస్ ప్రిపేర్డ్నెస్ సరిగ్గా లేదు. నంబర్ 1, ఎలక్షన్ ముందు నుంచి కూడా అక్కడ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలా ఉందంటే జస్ట్ ఈవెంట్ ఆర్గనైజింగ్ ఏజెన్సీలా మారిపోయింది తప్ప 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికల ప్రక్రియని ఎన్నికలు జరిగి చేతులు దులుపుకొని వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉంది. కానీ ఎన్నికలు సజావుగా జరగాలంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ యాజ్ వెల్ యాజ్ చీఫ్ సెక్రటరీ ఇద్దరు చాలా ఇంపార్టెంట్. ఇద్దరు కాంపిటెంట్ పర్సన్స్ని అపాయింట్ చేశారా లేదా అది చూడట్లా ఈసీ. సెకండ్ థింగ్, అపాయింట్ అయిన డీజీ టెంపరీనా పర్మనెంటా అది క్రాస్ చెక్ చేయట్లా. అపాయింట్ అయిన డీజీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ప్రకాష్ సింగ్ కేసులో ఇచ్చిన గైడ్లైన్స్ ఫాలో అయ్యి యూపీఎస్సీ పంపించిన బెస్ట్ 3 మెరిటోరియస్ క్యాండిడేట్లో ఒకళ్ళని పిక్ చేస్తున్నారా లేదా అవన్నీ చూడట్లా. టెంపరీగా అప్పుడు ఇంకంబెంట్ గవర్నమెంట్ ఎవరినైతే వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళని అపాయింట్ చేస్తున్నారో ఆ డీజీ రెగ్యులరా లేకపోతే టెంపరీనా అని చూడకుండా అలాంటి డీజీతో ప్రిపేర్డ్నెస్ సరిగ్గా లేకుండా ఎన్నికలకు వెళ్తుంది. ఇది ఈసీ సైడ్ నుంచి జరుగుతున్న ఫస్ట్ తప్పిదం. డీజీ రెగ్యులరా కాదా, టెంపరీగా ఉన్నాడా లేదా, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ యూపీఎస్సీ మెరిట్స్ ప్రకారం అతను అపాయింట్ అయ్యారా లేదని చూడట్లా. సో ఎన్నికల ప్రక్రియ దగ్గర పడే కొద్దీ అట్లీస్ట్ కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి. ప్రతి కాన్స్టిట్యున్సీలో 1 or 2 ప్లేసెస్ సెన్సిటివ్ ఉంటాయి. పర్టికులర్లీ ఇప్పుడు మా పల్నాడు జిల్లా చూసుకుంటే, పల్నాడు జిల్లా మొత్తానికి యాజ్ ఎ హోల్ అది చాలా కాంప్లికేటెడ్ లొకాలిటీ. ఎప్పుడు ఫ్రాక్షన్ గొడవలు ఉంటాయి, వర్గపోరు చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో పోలీసు ప్రిపేర్డ్నెస్ అనేది నాకు ఎక్కడ కనపడలేదు అసలు. ఈసీ సైడ్ నుంచి కనీసం విజిలెన్స్ అనేది బ్యాడ్లీ మిస్సింగ్. పోలీస్ కనీసం సెన్సిటివ్ ఏరియాస్లో ఎలక్షన్స్ 1 or 2 days ముందు ఒక స్పెషల్ ఇంటెన్స్ డ్రైవ్ నిర్వహించి అక్కడ కవాత్ చేసి పోలీస్ కానీ ప్రాపర్గా పెట్రోలింగ్ చేసి ఉంటే పల్నాడులో ఈరోజు జరుగుతున్న హింసాత్మక పరిణామాలన్నీ జరగకుండా ఉండేదానికి ఆస్కారం ఉండేది. ఇది పోలీస్ సైడ్ నుంచి ఫెయిల్యూర్. పోలీస్ని అలా తర్ఫీజ్ చేసి పోలీసులతో అలా పని చేయించుకోవడంలో ఈసీ ఫెయిల్ అయిపోయింది. సో ఇది ఈసీ యాజ్ వెల్ యాజ్ పోలీస్ ఫెయిల్యూర్. గొడవలు జరిగిన తర్వాత గొడవలు జరుగుతున్న క్రమంలో సీనియర్ మోస్ట్ పోలీస్ అఫీషియల్స్ కానివ్వండి, ఎస్పీలు కానివ్వండి, డిఎస్పీలు కానివ్వండి, సిఐలు, ఎస్ఐలు అందరూ జస్ట్ సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఊరుకున్నారు. కానీ ఎక్కడైతే హింస జరుగుతుందో ఆయా ప్రదేశాల్లో వాళ్ళని అరెస్టులు చేయకుండా జస్ట్ స్పెక్టేటర్స్లో ఉండిపోయారు పోలీసులు. ఎప్పుడైతే సిట్ వేసారో, సిట్ వేసిన తర్వాత అరెస్ట్ చేయడం మొదలెట్టారు. అప్పటికి జరుగుతున్న డ్యామేజ్ జరిగింది, గొడవలు జరిగిపోయినాయి, కొట్టుకున్నారు, తలలు పగల కొట్టుకున్నారు, కొంతమంది అయితే ఊళ్ళో వదిలేసి పారిపోయారు ఆ ప్రాంతాల నుంచి. అంత జరుగుతున్న పోలీసులు రైట్ ఫ్రమ్ డీజీ టు ఎస్ఐ అందరూ సినిమా చూస్తున్నట్టు ఉండిపోయారు. ఈ ప్రాసెస్లో ఎలక్షన్ కమిషన్ వారు ఇక్కడ నుంచి సిఎస్ని యాజ్ వెల్ యాజ్ డీజీపీని ఢిల్లీ కాల్ఫర్ చేసి ఎక్స్ప్లెనేషన్ అడిగారు తప్ప అసలు ఎగ్జిక్యూటివ్లో కీ రోల్ ప్లే చేసే చీఫ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ని పిలవాల. వాళ్ళు కదా ఎగ్జిక్యూటివ్లో ప్రధాన పాత్ర పోషించేది, వాళ్ళు కదా డైరెక్షన్స్ ఇవ్వాల్సింది, వాళ్ళు కదా పని చేయించాల్సింది. వాళ్ళని చీఫ్ మినిస్టర్ని, హోమ్ మినిస్టర్ని పిలవకుండా చీఫ్ సెక్రటరీని, టీజీని పిలిచి ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు ఈసీ వాళ్ళు. అదొక పెద్ద బ్లండర్ అక్కడ. అంటే వన్స్ ఎన్నికలు కూడా వచ్చిందంటే అసలు ముఖ్యమంత్రికి అలాంటివి ఏముండు, నామకే వస్తూ ఉంటారు, మొత్తం అంతా కూడా సిఎస్ చూసుకుంటారని కూడా టాక్ వినిపిస్తుంది. అందువల్ల ఏం పట్టించుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత అఫీషియల్స్ అందరూ గవర్నమెంట్ మిషనరీ విల్ వర్క్స్ అండర్ ఈసీ. అది పోల్ రిలేటెడ్ ఇష్యూస్లోనే జనరల్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ యూజువల్గా నడుస్తుంటుంది. దానికి బాస్ చీఫ్ మినిస్టరే ఉంటారు కదా.
ఇప్పుడు గవర్నమెంట్ తరఫున అప్పులు తీసుకొచ్చేదానికి చీఫ్ మినిస్టర్కి టైం ఉంది, కానీ పల్నాడులో లేకపోతే రాయలసీమ ప్రాంతంలో లేకపోతే వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న గొడవల మీద రివ్యూ మీటింగ్ పెట్టేదానికి చీఫ్ మినిస్టర్కి టైం లేదా, హోమ్ మినిస్టర్కి టైం లేదా? ఈ రివ్యూలు చేయకుండా గవర్నమెంట్కి కావాల్సిన అప్పులు తీసుకొచ్చి మళ్ళీ పంపకాలు మొదలెట్టారు చూడండి ఎన్నికల తర్వాత. అది ఎంతవరకు సమంజసం? ఈసీ అండర్లోకి మెషినరీ వెళ్ళిపోతే చీఫ్ మినిస్టర్ అప్పులు ఎలా తెచ్చుకుంటారు? వివిధ ఏజెన్సీల నుంచి తీసుకొచ్చినప్పుడు మళ్ళీ వెల్ఫేర్ బెనిఫిషరీస్కి ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు? చేయరు కదా. సో ఇదంతా జరుగుతున్న క్రమంలో చీఫ్ మినిస్టర్ ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టకుండా, ఒక్క రెస్పాన్సిబుల్ పొజిషన్లో కూర్చున్న వ్యక్తి గొడవలు ఆపండి, అల్లర్లు చేయొద్దు, కొట్టుకోవద్దు అని పార్టీ క్యాడర్ని కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఒక్క పిలుపు ఇవ్వకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయన అబ్రాడ్ వెళ్ళిపోయారు. ఎలక్షన్ జరిగిన తర్వాత ఆయన తీరు చూడండి. నేను ముందు నుంచి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి ఆల్ ఫ్రంట్ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్ అనేసి నేను టైమ్ అండ్ అగైన్ చెప్తున్నా. ఎలక్షన్ జరిగిన తర్వాత ఆయన బిహేవియర్ చూసిన తర్వాత హీఈస్ నాట్ అన్ ఒక ఆల్ ఫ్రంట్ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టరే కాదు, ఆయన మోస్ట్ ఇన్ఎఫిషియెంట్ చీఫ్ మినిస్టర్లా కనిపించాడు నాకు. ఎలక్షన్ అయిపోయింది, గొడవలు జరుగుతున్నాయి, ఐపాక్ టీంతో ఇంటరాక్ట్ అయ్యేదానికి టైం ఉంది, కానీ ఆయనకి గొడవల్ని కంట్రోల్ చేసేదానికి ఐపీఎస్లతో రివ్యూ మీటింగ్ పెట్టేదానికి లేదు. ఒక ప్రెస్ మీట్ పెట్టి గొడవలు ఆపండి అని రాష్ట్ర ప్రజానికని పిలిపించేదానికి టైం లేకుండా అయిపోయింది. ఎంత ఇర్రెస్పాన్సిబుల్, ఎంత ఇన్సెన్సిటివ్ పర్సన్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఉన్నాడో చూడండి ఇక్కడ. ఇది అక్కడి నుంచి ఆయన ఐపాక్ మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చాడు, వన్ డే ఉన్నాడు, అబ్రాడ్ వెళ్ళిపోయాడు. ఇదేనా ఒక ముఖ్యమంత్రి? రాష్ట్రం మొత్తము అల్లర్లతో అల్లకల్లోలం అవుతూ ఉన్న ఈ క్రమంలో చీఫ్ మినిస్టర్ ఒక్క మాట కూడా రాష్ట్ర ప్రజానికి పిలుపు ఇవ్వకుండా, పీస్ మెయింటైన్ చేయండి అని చెప్పకుండా అబ్రాడ్ వెళ్ళిపోతే అది ఏ రకమైన లీడర్షిప్ అది? ఇప్పుడు ఈ గొడవలన్నీ జరుగుతున్న క్రమంలో, ఇలాంటి గొడవలన్నీ చూస్తున్న క్రమంలో రేపు ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ అయినా రానివ్వండి, ఇలాంటి ప్రెసిడెంట్స్ అన్నీ చూసి గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఆంధ్రప్రదేశ్ సైడ్ పెట్టుబడులు తీసుకొచ్చేదానికి సాహసం చేస్తారా? లేదు. అందులోనూ పోలింగ్ జరిగినప్పటి నుంచి కూడా హింసాత్మక ఘటనలు చేయించేది కూడా వైసీపీ నాయకులే అని తెలుస్తుంది. వైసీపీ నాయకులే చాలా మంది 3-4 దాకా కూడా హౌస్ అరెస్ట్ లో ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు అసలు వాళ్ళ ఇంట్లో ఉన్నారా లేదా అనేది కూడా తెలియదు. హౌస్ అరెస్ట్ లో ఉన్నారు, అట్ ద సేమ్ టైం కొంతమంది వాళ్ళ ప్రాంతాలు వదిలేసి పారిపోయారు, బయటికి రావట్లా. అదే ఈ లీడర్షిప్, ఈ ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ లీడర్షిప్ ఇక్కడే బయటపడుతుంది. ఎక్కడన్నా క్యాడర్ గొడవ పడుతున్న టైంలో లీడర్ ధైర్యం చేసి ముందుకొచ్చి వాళ్ళని ఆపగలిగి ఆ ఎబిలిటీస్ ఉండాలి కదా. వీళ్ళు ఏంటంటే ఓటర్లు తన్నుకొని చేస్తే మాకేంది, మా పని అయిపోయింది, ఓట్లు అయిపోయినాయి కదా, జనాలు ఎలా చేస్తే మాకు జనాలు రెచ్చగొట్టాల్సినంత రెచ్చగొట్టేశారు, వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు తీసుకున్నారు, వాళ్ళ మధ్య వైషమ్యాలు పెంచేశారు. ఇప్పుడేమో సినిమా చూస్తూ కూర్చున్నారు, హౌస్ అరెస్టులు లేకపోతే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి ఎవరు కనపడకుండా దాక్కున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈ గొడవలన్నీ చూసిన తర్వాత రేపు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వస్తాయా? ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుందా? ఎకానమీ గ్రో అవుతుందా? వీటన్నిటి వల్ల మళ్ళీ నష్టపోయేది ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత. ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, గ్రోత్ సరిగ్గా ఉండక, డెవలప్మెంట్ సరిగ్గా ఉండక, ఇలాంటి ప్రెసిడెంట్స్ అన్నీ చూసి గ్లోబల్ ఇన్వెస్టర్స్ కానీ నేషనల్ ఇన్వెస్టర్స్ కానీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేదానికి ఏ రకంగా సాహసం చేసి ముందుకు వస్తారు? అసలు వీళ్ళకి ఏమాత్రం బాధ్యత ఉందా? ఈసీ మీద తోసేసి ఆయన అబ్రాడ్ ఎలా వెళ్ళిపోతారు? ఈసీ మీద తోసేసి వెళ్ళిపోయే మీరు ఏజెన్సీస్ నుంచి అప్పు ఎలా తీసుకొస్తారు? అప్పు తీసుకొచ్చి మీ వెల్ఫేర్ స్కీమ్స్కి పంచుకున్నారు కదా. వెల్ఫేర్ స్కీమ్స్ కంటే ముందు ఆల్మోస్ట్ వాళ్ళ కాంట్రాక్టర్లకు అయితే ఇచ్చారు 2100 crores అని తెలుస్తుంది. అవన్నీ సెట్ చేసుకునే దానికి మీకు గవర్నమెంట్ పనిచేస్తున్నప్పుడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసేదానికి మీకు ఎందుకు పని చేయాలనిపించట్లేదు? అవును, అంటే ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్ తర్వాత దాడులు అయితే చాలా కామన్గా జరిగాయి. అసలు ఎలక్షన్ ప్రక్రియ అనేది ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు యాజ్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పారా? ఒకటి ఆర్టికల్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో రైట్ టు ఈక్వాలిటీ ఉంటుంది. నాకు ఎక్కడా కానీ ఎలక్షన్ ప్రాసెస్ రైట్ ఫ్రమ్ అవర్ క్యాంపెయిన్ యాజ్ వెల్ యాజ్ నామినేషన్ తర్వాత కౌంట్ ఎలక్షన్ రోజు వరకు నేను ఎక్కడ రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 ఒకటి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది. ఆ ఈక్వాలిటీ ఎలక్షన్లో ఎక్కడ కనపడలేదు. నంబర్ 1. అండ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది కనుచూపు మేరల్లో కనపడలేదు అసలు ఎక్కడ. ఒకటి ఈసీ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఎలా పెట్టిందంటే డబ్బున్న పార్టీలు, పేరున్న పార్టీలు, ఎస్టాబ్లిష్డ్ పార్టీల పేర్లు పైన పెట్టేసేసి కొత్తగా వచ్చిన పార్టీల పేర్లేమో చివరన పెట్టేసింది. ఈ రకంగా పెడితే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పేర్లే మీరు ప్రమోట్ చేస్తున్నారు, ముందు పెడుతున్నారు తప్ప కొత్తగా వచ్చిన వాళ్ళకి స్పేస్ ఎక్కడుంది డెమోక్రసీలో, పర్టికులర్లీ ఎలక్టరల్ ప్రాసెస్లో? ఈ రకంగా వీళ్ళు పాత పార్టీలకి, డబ్బున్న పార్టీలకి, అవినీతి చేస్తున్న పార్టీలకి, అట్ ద సేమ్ టైం ఓటర్లను డబ్బిచ్చి కొంటున్న పార్టీలకే ప్రయారిటీ ఇచ్చింది తప్ప ఎలక్షన్లో ఈక్వాలిటీ, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఆర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపే దాంట్లో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బ్యాడ్లీ ఫెయిల్ అయిపోయింది. అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆల్ రౌండ్ ద ఇయర్ పనిచేయకుండా జస్ట్ ఎలక్షన్కి 2-3 నెలల ముందు పనిచేయడం ఏంటి అసలు? అక్కడ
ఎలక్షన్ బూత్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి బిల్డింగ్స్ని మీరు బూత్గా ఎన్నుకుంటున్నారు, దానికి ఎంట్రీ ఎగ్జిట్ సపరేట్గా ఉందా, స్పేసియస్గా ఉందా లేదా అవన్నీ చెక్ చేసుకోవాలి కదా. ఏం చేయకుండా ఎలక్షన్కి ఒక నెల ముందు వస్తారు, ఏదో సూపర్వైజ్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు, సీఎస్తో మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే కలెక్టర్తో రివ్యూ మీటింగ్ పెట్టుకుని వెళ్ళిపోయి ఎలక్షన్ కండక్ట్ చేస్తే ఇలా ఏం జరుగుద్ది? ఒక పక్కేమో మీరు ఎన్నికలు సరిగ్గా జరపరు, ఇంకో పక్కేమో చిన్న పార్టీలకి, కొత్తగా వచ్చిన పార్టీలకి డెమోక్రసీలో వాళ్ళకి స్పేస్ ఇవ్వరు. పాత పార్టీలకి లేకపోతే డబ్బున్న పార్టీల పేర్లేమో ముందు పెట్టేస్తారు మీరు బ్యాలెట్ పేపర్లో. ఈ రకంగా చేసి అసలు ఈక్వాలిటీ ఎక్కడుంది? అసలు ఈ ఎలక్టరల్ ప్రాసెస్లో ఈక్వాలిటీ అనేది మిస్సింగ్. చిన్న పార్టీలకి ఇండియన్ డెమోక్రసీలో స్పేసే లేదు. అసలు ప్రజా గొంతుకలుగా వినపడాలనుకున్న మాలాంటి పార్టీలకే స్పేస్ ఇవ్వట్లేదంటే అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫ్రీ అండ్ ఫెయిర్ మ్యానర్లో ఎన్నికలు జరుపుతుందని ఎలా అనుకుంటాం మనం అసలు? అండ్ ఈవెన్ ఎలక్షన్ సంగతి అలా పక్కన పెడితే అది జరిగిపోయింది కాబట్టి ఈవెన్ స్ట్రాంగ్ రూమ్స్ కూడా అంత స్ట్రాంగ్గా లేవు, నామకే వాస్తా రూమ్స్లోనే పెట్టారని కూడా టాక్ అనిపిస్తోంది. బూత్ జరుగుతున్న ఎలక్షన్ పోలింగ్ బూత్సే సరిగ్గా లేవు, ఇంకా స్ట్రాంగ్ రూమ్లు ఎలా చక్కగా పెడతారు? ఒక చిన్న పార్టీ ఎలక్షన్ పోలింగ్ బూతే చక్కగా చూడండి ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, స్ట్రాంగ్ రూమ్స్ బెటర్ బిల్డింగ్స్ని ఎలా చూస్తారు అనుకుంటారు మీరు అసలు? ఎందుకంటే స్ట్రాంగ్ రూమ్ని ఒక వైసీపీ నాయకుడు అంటే ఆధ్వర్యంలో పగలు కొట్టి తాళాలు తీశారు తహసీల్దార్ అని కూడా టాక్ వినిపిస్తుంది, అంటే టీడీపీ నాయకులు లేకుండా. అంటే ఒకటండి, ఇక్కడ ఏంటంటే ఇందాక చెప్పినట్టు డబ్బున్నోడిదే ఈ భారత ప్రజాస్వామ్యంలో రాజ్యం, డబ్బున్నోడిదే హావా, డబ్బున్నోడిదే ఇక్కడ ఎన్నికల అన్నసందంగా ఉంది. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలా ఉందంటే ఒక టూత్లెస్ టైగర్గా మారిపోయింది. వీళ్ళ చేతిలో ఏ పవర్స్ ఉండవు, ఉన్న పవర్స్ కూడా పెద్ద పార్టీలకు అనుకూలంగా ఉపయోగిస్తున్నారు తప్ప డెమోక్రసీని స్ట్రెంగ్తన్ చేసే పని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అసలు చెయ్యట్లా. ఒక రూలింగ్ పార్టీలకి డబ్బున్న పార్టీల చేతిలో పప్పెట్స్గా మారిపోయింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అసలు వీళ్ళు రూల్ బుక్ చదివి ఎలక్షన్ జరుపుతున్నారా, లేకపోతే సెంటర్లో స్టేట్లో పవర్లో ఉండే పార్టీస్ లేకపోతే డబ్బున్నే పార్టీలు చెప్పినట్టు ఎలక్షన్ నడుపుతున్నారో అర్థం కావట్లేదు ఇక్కడ. అవును. సో ఆల్మోస్ట్ ఏపీలో ఎలక్షన్ జరిగినప్పటి నుంచి కూడా చాలా హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సో దానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ఆబద్ధన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఎటువంటి జాగ్రత్తలు ఇలా ఉండండి లేదంటే హితో పలికింది కూడా ఎక్కడ కనిపించిన దాఖలాలు కూడా లేవు. ఆయన మటుకు ఆయన ముఖ్యమంత్రి మాత్రం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉన్నారు. అదే బాటలో చాలా మంది వైసీపీ నాయకులు కూడా ఉన్నారు. ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదు, స్టిల్ హీ ఈజ్ ఎ చీఫ్ మినిస్టర్. ఆయన రిజైన్ చేసిన తర్వాత ఇంకొక చీఫ్ మినిస్టర్ వచ్చేంత పీరియడ్ 1 వీక్ ఉండి 10 days ఉండేవండి. ఆ టైంలోనే ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆయన రిజైన్ చేసిన తర్వాత మాత్రమే, రిజైన్ చేసి ఇంకొక ముఖ్యమంత్రి వచ్చే టైంలో ఉండే గ్యాప్లో టైంలో ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండగలరు. యాజ్ ఆఫ్ నౌ హీ ఈజ్ అఫీషియల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఈవెన్ అంత బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి ఆయన కూడా మా కన్సర్న్ అదే, అంత బాధ్యత ఉన్న వ్యక్తి చాలా మంది వైసీపీ నాయకులు మా చేతిలో లేదని తప్పించుకున్న వ్యక్తి మీకు అప్పులు తెచ్చుకునేదానికి టైం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల మాన ప్రాణ రక్షలు కాపాడే విషయంలో మీకు ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలు మీరు గొడవలు చేసుకోవద్దు, పోలీసుని అప్రమత్తం చేసి గొడవలు చేసిన వాళ్ళని పనిష్ చేయండి అని చెప్పేదానికి టైం లేకుండా అయిపోయింది ముఖ్యమంత్రికి. అవును, ఈవెన్ వాళ్ళ కాంట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చుకునే దానికి కూడా ఉంది, ఈవెన్ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు ఇచ్చేదానికంటే. సో ఇలా చాలా కామెంట్స్ వస్తున్నాయి ఇప్పుడున్నటువంటి ఏపీ ప్రభుత్వం పైన. సో మరి ఏదేమైనా కానీ శాంతి భద్రతలకు సంబంధించి ఇప్పుడున్నటువంటి ఈసీ అయినా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆశిద్దామండి. థ్యాంక్స్ సో మచ్ చిరంజీవి నాయక్.